ఇండియా వైపు 130 న్యూక్లియర్ మిసైల్స్ ని చాలా సీక్రెట్ గా టార్గెట్ చేసి ఉంచామంటున్న పాకిస్తాన్ అబద్ధం చెప్తోంది అనడానికి ఆధారాలు దొరికేశాయి. నూట 130 కాదు, నిజానికి కనీసం ఒక 3 న్యూక్లియర్ బాంబులు కూడా పాకిస్తాన్ దగ్గర లేవేమో అనిపించేలా ఒక చిన్న లాజికల్ ప్రూఫ్ దొరికింది. పాకిస్తాన్ దగ్గర సరే, అసలు ఇండియా దగ్గర నిజంగానే 180 అణుబాంబులు ఉన్నాయా? వేల కోట్లు పెట్టి తయారు చేసుకున్న ఆటం బాంబులకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా? ఇండియాతో యుద్ధానికి కాలు దువ్వుతూ కదిలిస్తే ఆటం బాంబులు వేస్తామని భయపెడుతోంది పాకిస్తాన్. బట్ పాకిస్తాన్ ఒకవేళ ఇండియా మీద న్యూక్లియర్ అటాక్ చేస్తే మన దేశంలో చాలా పెద్ద డిజాస్టర్ జరుగుతుంది. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ మ్యాప్లో నుంచి తుడిచిపెట్టేస్తుంది ఇండియా. దానికి ఇండియాని ఏ దేశం తప్పు పట్టకపోగా పాకిస్తాన్కి కనీసం చిన్న హెల్ప్ కూడా చేయవు మిగిలిన దేశాలు. అయినా మా 130 న్యూక్లియర్ మిసైల్స్ ఇండియా వైపు గురిపెట్టి ఉంచామని చెబుతున్నాడు పాక్ మినిస్టర్. కానీ ఇక్కడ అన్నిటికంటే పెద్ద క్వశ్చన్, నిజంగానే పాకిస్తాన్ దగ్గర వాళ్ళు చెబుతున్నట్టు 170 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయా? 170 పక్కన పెట్టండి, కనీసం ఒక 10 అయినా ఉన్నాయా? ఒప్పుకుంటా, ఒక్క న్యూక్లియర్ బాంబ్ అటాక్ జరిగినా ఇండియాకి ఊహించినంత సివియర్ డ్యామేజ్ జరుగుతుంది. దాదాపు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది ఇండియా. బట్ పాకిస్తాన్ ఆ దాడి చేసిన తర్వాత మన దేశం చేసే అటాక్కి ఆ దేశం కంప్లీట్గా వరల్డ్ మ్యాప్లో నుంచి వైప్ అవుట్ అయిపోతుంది. కానీ ఇక్కడ అసలు సీక్రెట్ ఏంటంటే పాకిస్తాన్ చెబుతున్నట్లు ఆ దేశం దగ్గర అన్ని న్యూక్లియర్ వెపన్స్ లేనేలేవు. ఒక న్యూక్లియర్ బాంబ్ పడితే ఎంత డిస్ట్రక్షన్ జరుగుతుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ 1945లో హిరోషిమా నాగసాకిల మీద యుఎస్ ఆటం బాంబులు వేసినప్పుడు జరిగిన డిస్ట్రక్షన్ గురించి మాట్లాడుకుంటే, యుఎస్ లిటిల్ బాయ్ అనే ఆటం బాంబుని హిరోషిమాపై ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా రిలీజ్ చేసింది. సాధారణంగా ఆటం బాంబులు 2 రకాలుగా డిటోనేట్ అవుతాయి. అది ఎయిర్ బర్స్ట్, గ్రౌండ్ బర్స్ట్. ఎయిర్ బర్స్ట్ అంటే గాల్లో పేలేవి. దీనివల్ల గ్రౌండ్ జీరోలో తక్కువ డ్యామేజ్ ఉన్నా దీని ఎఫెక్ట్ ఎక్కువ దూరం స్ప్రెడ్ అవుతుంది. గ్రౌండ్ బర్స్ట్ అంటే నేలకి తాకిన వెంటనే పేలేవి. వీటి వల్ల గ్రౌండ్ జీరోలో ఎక్కువ డ్యామేజ్ జరిగినా తక్కువ దూరానికి డిస్ట్రక్షన్ స్ప్రెడ్ అవుతుంది. యుఎస్ వేసింది ఎయిర్ బర్స్ట్ టైప్ ఆటం బాంబ్. దీనివల్ల బాంబ్ డిప్లాయిడ్ ఏరియా అంటే గ్రౌండ్ జీరో నుంచి దాదాపు 200 మీటర్ల ఏరియా వరకు కంప్లీట్గా బూడిదైపోయింది. ఇళ్ళు, బళ్ళు, చెట్లు, జంతువులు, మనుషులు చిన్న ముక్క కూడా మిగలకుండా బూడిదగా మారిపోయింది. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల వరకు ఇళ్ళు, బిల్డింగ్స్ అన్నీ కూలిపోయాయి. ఆ రేడియస్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ బతకలేదు. ఆ తర్వాత 2 నుంచి 4 కిలోమీటర్ల వరకు బిల్డింగ్స్ 80% కూలిపోయాయి. భయంకరమైన వేడి, మంటలు అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యాయి. ఆ మంటల్లో చాలామంది కాలిపోయి శిథిలాల కింద కాళ్ళు, చేతులు పోగొట్టుకుని నరకం అనుభవించారు. 10 నుంచి 12 కిలోమీటర్ల రేడియస్లో బిల్డింగ్లు పగుళ్ళిచ్చాయి. రిక్టర్ స్కేల్ మీద 6 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చినట్లు కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఓల్డ్ బిల్డింగ్స్ కూలిపోయాయి. ఇక దీని రేడియేషన్ 2 కిలోమీటర్ల వరకు వెంటనే ప్రాణాలు తీసేటంత సివియర్గా ఉంది. 4 కిలోమీటర్ల వరకు క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చేటంతగా స్ప్రెడ్ అయింది. ఈ అటాక్లో ఒక్క హిరోషిమా నగరంలోనే 140,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అది కూడా అఫీషియల్ లెక్కల ప్రకారం మాత్రమే. అప్పట్లో హిరోషిమాలో కేవలం 2,55,000 మంది ఉండేవాళ్ళు. అటాక్ తర్వాత ఆ నెంబర్ 135,000కి పడిపోయింది. అంటే మొత్తంగా 120,000 మంది వరకు చనిపోయారన్నమాట. 905 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా ఉన్న హిరోషిమాలో పాపులేషన్ డెన్సిటీ అంటే జనసాంద్రత అప్పట్లో దాదాపు 9,000 వరకు ఉండేది. అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో 9,000 మంది వరకు నివసించేవాళ్ళు అన్నమాట. ఇక్కడ మీకు షాక్ ఇచ్చే విషయం ఏంటంటే పాకిస్తాన్ తన దగ్గరున్నాయి అని చెబుతున్న ఆటం బాంబులు సేమ్ ఆ లిటిల్ బాయ్ అంత పవర్ఫుల్. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ అలాంటి ఒక ఆటం బాంబుని పాకిస్తాన్ కూడా ఎయిర్ బర్స్ట్ మోడ్లో మన ఢిల్లీ లాంటి నగరం మీద వేస్తే ఢిల్లీ మొత్తం 1483 స్క్వేర్ కిలోమీటర్స్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. 2011 లెక్కల ప్రకారమే మన పాపులేషన్ డెన్సిటీ 11,320. అది 10 ఏళ్లలో ఎలా లేదనుకున్నా మినిమం 15,000 వరకు చేరుకొని ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా జనాభా ఉన్న నగరాల్లో టోక్యో తర్వాత మన ఢిల్లీదే సెకండ్ ప్లేస్. అలాంటి ఢిల్లీ మీద పాకిస్తాన్ ఓ ఆటం బాంబు వేస్తే ఎంత నాశనం జరుగుతుందో ఆలోచించండి. దాదాపు 10 లక్షల మందికి పైగా ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే బూడిదైపోతారు. ఆ తర్వాత ఆ బాంబు రేడియేషన్ వల్ల కొన్నేళ్ల వరకు గ్రౌండ్ జీరో నుంచి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే వాళ్ళంతా క్యాన్సర్ లాంటి భయంకర రోగాల బారిన పడి చనిపోతారు. మొత్తంగా 1 కోటి మంది వరకు దీనివల్ల మరణించే ఛాన్స్ ఉంది.
ఇలాంటి బాంబులు పాకిస్తాన్ అంటున్నట్లు 130 బాంబులు ఇండియా మీద పడితే భారతదేశం మొత్తం ప్రపంచ పటంలో నుంచి తుడిచిపెట్టుకుపోతుంది అని చెప్పడంలో అనుమానం లేదు. బట్ ఇక్కడ 130 పక్కన పెట్టండి, కనీసం ఓ 3 ఆటం బాంబులైనా పాకిస్తాన్ దగ్గర నిజంగా ఉన్నాయా? రీసెంట్గా ఆటం బాంబులకు సంబంధించి ఒక రిపోర్ట్ బయటపడింది. ఆ రిపోర్ట్ బట్టి చూస్తే ఆటం బాంబును తయారు చేసుకున్నామా, బీరువాలో పెట్టి దాచుకున్నామా అన్నట్లు కాదు. అంటే ఒకసారి తయారు చేసి దాచేస్తే అది జీవితాంతం అలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కొత్త బైక్ కొన్నాం కదా అని దానికి పెట్రోల్ పోయించకుండా, సర్వీసింగ్ చేయించకుండా అలా పక్కన పెట్టేస్తే ఏమవుతుంది? ఓ 2-3 ఏళ్ల తర్వాత దాని సిచ్యువేషన్ ఏంటి? ఆటం బాంబు పరిస్థితి కూడా అంతే. ఎలా అయితే బైక్కి ప్రతి 2-3 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయించాలో, ప్రతి నెల దాని మెయింటెనెన్స్ కోసం ఒక 1000-2000 ఖర్చు చేయాలో, సేమ్ అలాగే ఆటం బాంబు మెయింటెనెన్స్ కోసం కొంత అమౌంట్ స్పెండ్ చేయాలి. అయితే అది 1000-2000 కాదు, కోట్లలో. అలా కోట్లలో ఎందుకు ఖర్చు అవుతుందంటే ఆటం బాంబు తయారు చేయడానికి రేడియో యాక్టివ్ మెటీరియల్ అయిన ప్లూటోనియం లేదా యురేనియం లాంటి వాటిని, ట్రీటియం అనే రేడియో యాక్టివ్ గ్యాస్లని, హీలియం లాంటి హైలీ ఫ్లేమబుల్ గ్యాస్లని వాడతారు. అలాగే చాలా సెన్సిటివ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఎక్విప్మెంట్స్ని వాడతారు. ఈ మెకానికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా హీలియం, ట్రీటియం లాంటి గ్యాస్ల వల్ల తొందరగా దెబ్బతింటాయి. ఇక యురేనియం నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఎంతలా దెబ్బతింటాయో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల ఒక ఆటం బాంబు లైఫ్ స్పాన్ ఎక్కువగా 20 నుంచి 30 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. అది కూడా ఎప్పటికప్పుడు చెడిపోయిన మెకానికల్, ఎలక్ట్రానికల్ పార్ట్స్ని తీసేసి కొత్తవి వేయడం, లోపల ఉన్న లిక్విడ్స్ని మార్చడం లాంటి మెయింటెనెన్స్ అండ్ ఓవర్ హాలింగ్ వర్క్స్ పర్ఫెక్ట్గా చేయిస్తుంటాయి. మరి దీనికి 100 కోట్లలో డబ్బులు కావాలి. మరి పాకిస్తాన్ దగ్గర అన్ని కోట్ల రూపాయలు ఉన్నాయా? యావరేజ్న పర్ ఇయర్ ఒక ఆటం బాంబుని ఓవర్ హాలింగ్ చేయడానికి ఎలా లేదన్నా సరే $20 మిలియన్ వరకు ఖర్చు చేయాలి. అంటే మన కరెన్సీలో దాదాపు 170 కోట్లు అన్నమాట. సరే, మనం పాకిస్తాన్ ఎకానమీని డాలర్స్లోనే లెక్క పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు కూడా డాలర్స్లోనే మాట్లాడుకుందాం. 2022 లెక్కల ప్రకారం పాకిస్తాన్ దగ్గర మొత్తం $377 బిలియన్ ఉన్నాయి. అయితే 2025లో ఖచ్చితంగా అంత ఉండుండవు. ఎందుకంటే 2024 సెప్టెంబర్లో IMF దగ్గరికి వెళ్ళి $7 బిలియన్ అడుక్కొచ్చుకుంది పాకిస్తాన్. ప్రస్తుతం వాటి మీదే నడుస్తుంది ఆ దేశం. ఇక పాకిస్తాన్ ఫారెన్ రిజర్వ్స్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఆ దేశం దగ్గర $15 బిలియన్ ఉన్నాయి. అయితే ఇదంతా అప్పులు కట్టడానికి, అప్పుల వడ్డీలు కట్టడానికి ఆర్మీకి ఖర్చు చేసింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 2025లో డిఫెన్స్ కోసం దాదాపు $10.2 బిలియన్ ఖర్చు చేసింది పాకిస్తాన్. అంటే తెచ్చిన 7 బిలియన్ల అప్పు చాలక ఇంకో $3.2 బిలియన్ ఆర్మీకే సమర్పించుకుంది. ఇందులో ఆర్మీ వాళ్ళ జీతాలే 50% లాగేసుకుంటారు. ఈ లెక్కన పాకిస్తాన్ దగ్గర అఫీషియల్గా ఉన్నట్లు చెబుతున్న 170 ఆటం బాంబుల ఓవర్ హాలింగ్కి ఒక్కో బాంబుకి $20 మిలియన్ వేసుకుంటే 170 × 20 మిలియన్లు ఈక్వల్ టు $3.4 బిలియన్ ఖర్చు చేయాలి. బట్ రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ ఆటం బాంబుల ఓవర్ హాలింగ్, డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ కోసం 2024లో $1 బిలియన్ నుంచి $2 బిలియన్ వరకు మాత్రమే ఖర్చు చేసిందట. ఒకవేళ $2 బిలియన్ ఖర్చు చేసింది అనుకున్నా అందులో డెవలప్మెంట్, సెక్యూరిటీకి సగం అంటే $1 బిలియన్ తీసేస్తే మిగిలిన $1 బిలియన్తో ఓవర్ హాలింగ్ జరిగేది జస్ట్ 50 ఆటం బాంబులకే కదా. ఇక పాకిస్తాన్ ఆర్మీలో జరిగే అవినీతి గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఆ దేశ ఆర్మీ చీఫ్లంతా 3 ఏళ్ల పదవీ కాలం పూర్తవగానే బిలియనీర్లు అయిపోయి దేశం వదిలి పారిపోయి ఏ ఇంగ్లాండ్లోనో జర్మనీలోనో సెటిల్ అయిపోతారు. ఆ లెక్కన అవినీతి, మిలిటరీ ఆఫీసర్ల జేబుల్లోకి వెళ్ళే నోట్లు అంతా తీస్తే అసలు కనీసం ఒక 20-25 బాంబులైనా ఓవర్ హాలింగ్ జరుగుతాయా? నాకైతే డౌటే. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి ఇండియా కూడా తన దగ్గర 180 అణుబాంబులు ఉన్నాయి అని చెబుతోంది కదా, మన పరిస్థితి ఏంటి అని. ఇండియా ప్రతి ఏడాది న్యూక్లియర్ బాంబుల మెయింటెనెన్స్, డెవలప్మెంట్, సెక్యూరిటీ కోసం $3 నుంచి $4 బిలియన్ ఖర్చు చేస్తుంది. ఇందులో $4 బిలియన్లలో సగం సెక్యూరిటీ డెవలప్మెంట్కి తీసేసిన $2 బిలియన్ ఖచ్చితంగా ఓవర్ హాలింగ్కి స్పెండ్ చేస్తున్నాం. అంటే 100 బాంబుల్ని పక్కాగా మనం ఓవర్ హాలింగ్ చేస్తున్నాం అన్నమాట. అటు ఇటు అవినీతి జరిగిన 70-80 బాంబులు అయితే ప్రతి ఏడాది ఓవర్ హాలింగ్ జరుగుతోంది. సో మీ డౌట్ తీరిందనుకుంటా. అయితే ఏంటి, పాకిస్తాన్ దగ్గర 20 బాంబులు అయితే ఉండే ఉంటాయి కదా అంటారా? అది కూడా డౌటే. ఎందుకంటే 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యాక ఉక్రెయిన్కి చాలా ఆయుధాలు అవసరమయ్యాయి. యూరప్, అమెరికాల నుంచి చాలా ఆయుధాలు తీసుకుంది ఆ దేశం. అదే టైంలో అసలే బ్రెడ్ ముక్కల కోసం అడుక్కునే సిచ్యువేషన్లో ఉన్న పాకిస్తాన్ వాళ్ళ దగ్గరున్న చాలా ఆయుధాలని సైలెంట్గా బోర్డర్ దాటించి ఉక్రెయిన్కి అమ్ముకున్నారట. ఆ ఆయుధాలు ఎలా లేదనుకున్నా కనీసం ఒక 5-6 ఆటం బాంబులు కూడా మునీర్ సాహిబ్ స్వాహా చేసే ఉంటాడు. అంటే మిగిలింది అటు ఇటుగా ఒక 15 నుంచి 20 ఆటం బాంబులే అన్నమాట. ఈ లెక్కలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు చెప్పండి, పాకిస్తాన్ దగ్గర నిజంగానే 170 ఆటం బాంబులు ఉన్నాయా? ఇక్కడ ఇంకో విషయం, ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా,
ఒక ఆటం బాంబు లైఫ్ స్పాన్ 20 నుంచి 30 ఏళ్ళే. ఇక 1998లో పాకిస్తాన్ న్యూక్లియర్ నేషన్గా మారింది అని చెప్పుకున్నాం. 1998 నుంచి 2000 సంవత్సరం వరకు పాక్ 28 ఆటం బాంబులు తయారు చేసింది. ఇది 2025 కాబట్టి అందులో సగానికి పైగా బాంబులు ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి. అంటే మొత్తంగా పాకిస్తాన్ దగ్గర అటు ఇటుగా ఒక 4-5 ఆటం బాంబులు మాత్రమే 100% వర్కింగ్ కండిషన్లో ఉన్నాయని లాజికల్గా అనిపిస్తుంది. ఇక్కడ కూడా మీలో చాలా మందికి మన దేశం మీద కూడా డౌట్ రావచ్చు. మనం 1971లో న్యూక్లియర్ నేషన్ అయ్యాం. అక్కడి నుంచే మనం 2000 వరకు డెవలప్ చేసిన ఆటం బాంబులు ఎన్నో తెలుసా? 13. వినటానికి నవ్వు వచ్చినా ఇదే నిజం. అంటే 2 ఏళ్లలో పాకిస్తాన్ 28 బాంబులు తయారు చేస్తే మనం 29 ఏళ్లలో జస్ట్ 13 మాత్రమే తయారు చేసాం. అందుకే ఇక్కడ ఇండియాకి ఇది ప్లస్ అయింది. ఇండియా దగ్గర ఇప్పుడు అఫీషియల్గా 180 అణుబాంబులు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకున్న లెక్కల ప్రకారం ఓ 70-80 బాంబులైనా ఓవర్ హాలింగ్ జరుగుతున్నాయి. అందులో నుంచి ఆ 13 తీసేసిన 60 ఆటం బాంబులు అయితే పక్కాగా 100% వర్కింగ్ కండిషన్లో ఉన్నాయన్నమాట. ఇక ఫైనల్గా ఒకవేళ పాకిస్తాన్ దగ్గర ఉన్న 5 ఆటం బాంబులని ఒక్కసారిగా ఇండియా మీద వేసినా వాటిలో కనీసం 3-4 ఆటం బాంబులని పాకిస్తాన్ బోర్డర్ దాటి ఇండియాలోకి కూడా ఎంటర్ కాకముందే మనం చాలా ఈజీగా పేల్చేయగలం. అంటే పాకిస్తాన్ వేసిన బాంబుల్ని పాకిస్తాన్లోనే పేలిపోయేలా చేయగలం అన్నమాట. అది ఎలాగో అండ్ దానికోసం మన దగ్గర ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటో కూడా ఇంకో వీడియో క్లియర్ కట్గా చెప్తాను. మిస్ కాకుండా ఆ వీడియో కూడా చూడండి. వీడియో మొత్తం చూశారు కదా, ఇప్పుడు చెప్పండి, పాకిస్తాన్ తాటాకు బెదిరింపులకి మనం ఇప్పుడు భయపడాలా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.